నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఇప్పుడు చాలామంది అడిగేటటువంటి క్వెషన్స్‌లో అంటే మనం సెక్సువల్ ఇది కంప్లీట్ అయిన తర్వాత జరిగిందా, స్పెర్మ్ రిలీజ్ అయిందా లేదా అనేటటువంటిది ఆటోమేటిక్‌గా అతనికి తెలుస్తుంది. మగవాడికి తెలిసిపోతుంది. అమ్మాయికి తెలిసిందా లేదా అనేటటువంటి విషయం 80% పీపుల్‌కి తెలుస్తుంది. అంటే ఎవరైతే గనక గైనిక్ ఇష్యూస్ ఉందో లేకపోతే సమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తప్ప మోర్ దెన్ 80% ఆఫ్ ద ఆడవాళ్ళకి జరిగింది ఇది ఒక వీర్యం రిలీజ్ అయిందన్న విషయం తెలుస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే అది ఒక నేను చాలా మందికి ఎప్పుడూ చెప్తూ ఉన్నది ఏంటంటే అది ఒక మహత్కర కార్యక్రమంలాగా మనం ఆలోచించి అది ఒక పుణ్య కార్యక్రమం, పవిత్రమైనది అన్నట్టుగా మనం భావించాలి. భావించినప్పుడు ఆ సమయాన్ని దానికి కేటాయించాలి. పూజ చేసుకున్నప్పుడు ఎవరో డిస్టర్బెన్స్ అయితే కూడా పూజ చేసుకుంటున్నారు బయటికి వెళ్ళండి, లేదా మెడిటేషన్ చేసుకుంటున్నారు బయటికి వెళ్ళండి, లేకపోతే ఇంకోటి చేస్తున్నారు బయటికి వెళ్ళండి అని అంటాం. చిన్న చిన్న ఇది కూడా చెయ్యం. అక్కడ ఎందుకని మనం అలా ఆలోచిస్తున్నాము అని అంటే భగవంతుడు, భక్తి, అది డిస్టర్బ్ అవ్వకూడదు అని. కార్యక్రమం కూడా అంతేనండి. మీరు ప్రిపరేషను చాలా ఇంపార్టెంట్. అక్కడ పాల్గొనేటటువంటి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వ్యవధి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జీవితంలో సంతృప్తికరమైనటువంటి క్షణాలు మీ శరీరానికి దొరికేటటువంటివి అక్కడ మాత్రమే. అక్కడ కూడా మీరు హడావిడి, గందరగోళం, లేకపోతే ఏదో అది ఒక పని చేయాలి అని అన్నట్టుగా చేయడానికి కరెక్ట్ కాదు అని. మీరు ఒక మడిగట్టుకుని వంట చేసినట్టు, లేకపోతే ఉపవాసం ఉండి పూజ చేసినట్టు, ఒక వ్రతం చేసినట్టుగా అంత ఆహ్లాదకరమైనటువంటి మనసుతో ఇద్దరూ కూడా ప్రశాంతమైనటువంటి మనసుతో, ఉత్సాహంతో ఆ కార్యక్రమం దగ్గరికి వెళితే గనక మీరు అనుకున్నట్టుగా సంతృప్తి చెందుతారు. ఇంకా దాంట్లో మీరు వేరే లేదు. అంటే ఇప్పుడు నేను చెప్పిన విధానాలు ఏమీ దాదాపు 90% మంది ఎవడో ఫాలో అవ్వట్లేదు. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. జరిగిందా, జరగలేదా, లేకపోతే రిలీజ్ అయిందా లేదా, నా అమ్మాయికి తెలుస్తుందా లేదా, లేకపోతే వీడికి ముందే ఇది అయిపోతుందా, వీర్యస్ఖలనం అవుతుందా, ఇవన్నీ ఏంటిది, ఎందుకు వచ్చింది అని అంటే హడావిడి, గందరగోళం, గాబరా పడిపోవటం. ఏది ఎక్కడ మీ ఇంట్లో చేసేవాళ్ళకి నేను చెప్పేది, మళ్ళీ వేరే కార్యక్రమాలకు నాకు సంబంధాలు లేవు. కానీ బట్ మీరు మీ ఇంట్లో భార్యతో చేసేటటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమానికి ఈ ప్రిపరేషను తప్పదు. సో ఇలా ఉండాల్సిందే, మనసు ప్రశాంతంగా ఉండాల్సిందే, ఆహ్లాదకరంగా ఉండాల్సిందే. చక్కగా ఇప్పుడు మొదటి రాత్రి అసలు దాన్ని ఇంకా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి రాత్రులు రానట్టుగా మీ డెకరేషన్సు, మీ పువ్వులు, సెంట్లు, స్వీట్సు అన్నీ చేస్తారు. అదే ఏదో చివరి రాత్రిలాగా. ప్రతి రాత్రి కూడా అదే కదా చేసేది, అదే కదా సార్. అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుందేమో, బట్ దాంట్లో అంత సెటప్ చేసుకుని ప్రతి రాత్రి మనం చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి కనీసం చక్కగా స్నానం చేయటం, అందంగా తయారవటం, సో మంచిగా మాట్లాడుకోవటం, ఆ రోజును గుర్తు తెచ్చుకోవాలి. మొదటి రాత్రిని ప్రతిరోజు గుర్తు తెచ్చుకుని ప్రతి రాత్రి మొదటి రాత్రిలాగానే అనుకుని కనుక మనం ఆ కార్యక్రమాన్ని చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మనం అనుకోం. చాలామంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు విచిత్రం ఏంటంటే 60 ఏళ్ళు వచ్చేవాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, సార్ నాకు ఇలా ఉంది, లేకపోతే మా ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు అని అడిగేవాళ్ళు ఉన్నారు. సార్ మేము ఇద్దరం కలవాలనుకుంటున్నాము, కాకపోతే నాకు ఈ ప్రాబ్లం ఉంది, రెక్టిఫై చేయండి అని అంటారు. చాలా సంతోషం. 60 ఏళ్ళకు కూడా నేను భార్యతో గడపాలని అనుకుంటున్నాను అని చెప్పేవాళ్ళందరికీ నమస్కారం. కావాలి ఆ ఆనందమైనటువంటి క్షణాలు. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా అనుభవించాల్సిందే, దానికి వ్యతిరేకం కాదు. దయచేసి మీ మనసును ప్రశాంతంగా పెట్టుకోండి. మీ పోషకాహార లోపాలని నేను భర్తీ చేస్తాను. మీ మనసుని ఆహ్లాదకరంగా మీరు పెట్టుకోగలిగినప్పుడు మీరు ఆనందకరమైనటువంటి జీవితాన్ని, సుఖవంతమైనటువంటి సంసారాన్ని గడపగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్.